నమస్కారం ప్రజలారా. మా జగనన్న మీద షర్మిల గారు ఎంత కోపంగా ఉన్నారు. షర్మిల గారు ఎంత కోపంగా ఉండి తెలంగాణకు పోయి ఆమె సపరేట్ గా పార్టీ పెట్టింది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చింది. అది ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి షర్మిల గారు పెట్టినటువంటి పార్టీ. ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నది ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున. సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నది, బాగానే ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. అన్నను ఎందుకు మిగబెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ షర్మిల గారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా షర్మిలను. అమ్మా షర్మిల, నీకు జగనన్న మోసం చేసినాడు, ఓకే, నేను కాదన్నం లేదు. అది రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏందనేది మనం ఒక్కొక్కటే వివరించుకుందాం. తప్పకుండా మీరు వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల మా వైసీపీ పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేసింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి అన్న 16 నెలలు జైల్లో ఉంటే రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసింది. అదేవిధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలతో ఉన్నప్పుడు ఆస్తిలో సమవాటాగా, అంటే ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా శిరార్థం అని చెప్పి మీకైతే చెప్పడం జరిగింది. సరే, అన్న కొద్దిగా ఆశావాది కాబట్టి అన్న ఇవ్వలా. అదేవిధంగా మొన్న ఎలక్షన్ టైంలో మీరు ఏ విధంగా అన్నకు డ్యామేజ్ చేసినారు, మీరు కొంగు పట్టుకొని అడిగినారు. మాకు 11 స్థానాలు వచ్చినాయి, మీరు ఒక దిక్కు, కూటమి ఒక దిక్కు, బ్రహ్మాండంగా మీరైతే అన్నను మింగబెట్టారు. తల్లి మీద కేసు పెట్టాడు, నీ మీద కేసు పెట్టారు. మీకు ఆస్తిలో వాటా లేదు, రాదు, కూడదు, అవ్వదు. మీరు నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినారమ్మా? దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి. అమిత్ షా వ్యాఖ్యలకు ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. జగన్ పాలన విపత్తు అయితే 5 ఏళ్లు ఎందుకు ఉపేక్షించారు? పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఏనాడైనా మాట్లాడారా? ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉదాహరణ కాదు షర్మిల. అమ్మా షర్మిల గారు, మేము ఏం తెలియజేస్తామంటే, మీరు ఎన్నైనా సరే మీకు ఉంటే ఏదన్నా పెద్దల మధ్యలో కూర్చొని, నలుగురి మధ్యలో కూర్చొని మాట్లాడండి అంటే అన్న వినడం, అది వేరే విషయం. కానీ అన్న మీద ఉండేటువంటి కేసులు, ఈడీ కేసు అయితేనేమి, సిఐడి కేసులు అయితేనేమి, సిబిఐ అయితేనేమి, ఈ విధంగా అన్న మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఓయమ్మ, సుమారుగా 11 సంవత్సరాల పైబట్టి అన్న బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. మీరు ఇటువంటి అన్ని కూడా ప్రస్తుతం ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోనే ఉన్నది. మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు 3 పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో అన్నను గన లోపల మింగితే పార్టీని ఎవరు నడిపించాలా అనేది కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేస్తే ఏంది పరిస్థితి? పార్టీని ఎవరు ముందుకు నడిపించాలి? ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి చూస్తా ఉంటే అన్న దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా అన్నకు ఈ రోజు మద్దతుగా లేరు. ఎందుకంటే అన్న చూసేటువంటి చూపు, అన్న నవ్వేటువంటి నవ్వు, అన్న మాట్లాడేటువంటి మాట ఒక కరుణామయ లెవెల్లో నటన. రాబోయే రోజుల్లో మనమే అధికారంలో వచ్చున్నాము అని చెప్పి 175 కొడదామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడినటువంటి మాటలా, లేదంటే అన్న యొక్క పాలన చూసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమన్నా వద్దనుకునిందా? లేదు, సొంత ఇంట్లో ఉండేటువంటి చెల్లెలికి, సొంత చిన్నాయనైనటువంటి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయలేకపోయినాడు. మరి ఈ రోజు మనకేం న్యాయం చేస్తాడని ఏమన్నా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమన్నా అనుకున్నారా? మరి సొంత తల్లి మీదనే కేసు పెట్టినటువంటి ఘనుడు, అదేవిధంగా తల్లి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయకట షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. ఎన్నికల సమయంలో దేనికి విజయమ్మ గారు అమెరికాకు రాజారెడ్డి అంటే మీరు వేరే అనుకుంటారు, షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి గారి దగ్గరికి పోయింది విజయమ్మ గారు. మరి దేనికి పోయినారు అని చెప్పి ఏమన్నా వీళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసినారా? ఇప్పుడు నేను షర్మిల గారికి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, అమ్మా షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీకి అందరికీ తెలుసు. ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసినామో తెలుసు.
ఏ విధంగా పోలవరాన్ని పొడుకోబెట్టామో తెలుసు, ఏ విధంగా అమరావతిని ఏ విధంగా మేము నాశనం చేశామో తెలుసు, అదేవిధంగా అమరావతిలో ఉండేటువంటి రైతుల్ని ఏ విధంగా కొట్టామో తెలుసు, మహిళలని చూడకుండా ఏ విధంగా వాళ్ళను లాఠీ చార్జ్ చేయించినామో తెలుసు, వాళ్ళ యొక్క శిబిరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇది దాన్ని ఏమంటారు, వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి స్థావరాల మీద ఏ విధంగా దాడులు జరిగినాయో తెలుసు, సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఏ విధంగా దుర్భాషలాడినామో తెలుసు. ఇట్లా చాలా తెలిసే ఉన్నాయి. మీరు ఈరోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని లోపల ఏంటి అని చెప్పి ఏమన్నా మీరు హింట్ ఇచ్చా ఉన్నారా అని నా యొక్క బాధ. హింట్ ఇచ్చినారు మీరు బ్రహ్మాండంగా ఈరోజు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంగా, అదే ఆశ ఆకాంక్షతో, అదే దృఢ సంకల్పంతో సీమరాజా ముందుకు పోతాడు. నాకు మీరందరూ కూడా తోడుగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.